ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువను అనుగ్రహించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ప్రభువు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా. ఇదే విశ్వాసంతో, ఇదే నమ్మికతో ప్రతిరోజు మన జీవితాన్ని కొనసాగిద్దాం. వాక్యములో రాయబడిన అనేక వాగ్దానాలు ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క వాగ్దానం ద్వారా కావలసిన స్ఫూర్తిని మరియు ప్రేరణను, ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 107వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందామా? మనందరికీ తెలిసిన మాటే అది. లెట్ us read Psalm 107 and verse 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. గాడ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్స్. ఎంత చక్కని మాట. గుంటల్లో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే పైకి లేవనెత్తుతున్నాడని. కొంతమంది తెలియక అంటూ ఉంటారు, మీరు క్రైస్తవ్యంలోకి ఎప్పుడు దిగిపోయారని. ఇది దిగిపోవడానికి ఏం గుంట కాదు కదా. ఎవరైనా అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? మేము దిగిపోలేదు బ్రదర్, దిగిపోయిన మమ్మల్ని ఇప్పుడు యేసయ్య పైకి లేవనెత్తారు. ఒకప్పుడు మనందరం పాపం అనే గుంటలో దిగిపోయాం. మతాలు, కులాలు, ప్రాంతీయతలు, జాతులు, వర్గాలు, అబ్బో ఇంకా లిస్ట్ చాలా ఎక్కువ ఉంది. వాటిల్లో మనందరం దిగిపోయిన వాళ్ళమే. కానీ యేసయ్య మనల్ని లేవనెత్తాడు. మన చేతులను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ప్రభు ఆ గుంటల్లోంచి మన లేవనెత్తి బండ మీద మన అడుగులు స్థిరపరిచారు. హీ డెలివర్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ డిస్ట్రక్షన్. నాశనములో నుండి, పడిపోయిన గుంటల్లోంచి దేవుడు వారిని పైకి లేవనెత్తాడనే మాట. అంతకన్నా ప్రాముఖ్యంగా తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? బాగు చేశాడని. దేవుని వాక్యం మనల్ని బాగు చేసే మాట. చాలామంది అనుకుంటారు దేవుని వాక్యాన్ని విని ఎవరైనా చెడిపోతున్నారేమోనని. నో, ఛాన్సే లేదు. ప్రభువు మాటలు విని బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివి జీవితాలను బలపరుచుకున్న వారే ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోలేదు. నేను బైబిల్ చదివి ఇలా పాడైపోయానని ఒక్క సాక్ష్యం కూడా ప్రపంచంలో మనం వినం. ప్రతి ఒక్కరూ బాగుపడిన వాళ్ళే. ఆలోచనలు మారాయి, జీవితాలు మారాయి, బ్రతుకులు మారాయి. నేను బాగు చేసే దేవుడు, నీ ఆలోచనలు బాగు చేసే దేవుడు, నేను బలపరిచే దేవుడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ఈరోజు ఏ గుంటలో నువ్వు పడి ఉన్నావు? బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం చదివితే గుంట లేదా గొయ్యి అనేది రెండు ప్రాముఖ్యమైన విషయాలకి సాదృశ్యం. ఒకటి పాప జీవితానికి, రెండోది మానవుడు అనుభవిస్తున్న శ్రమలకు కూడా సాదృశ్యమే. దావీదు భక్తుడు అంటాడు, నేను ఒకప్పుడు నాశనకరమైన గోతిలో ఉన్నాను, జగటగల దొంగ ఊబిలో దిగిపోయాను, కానీ దేవుడు నన్ను లేవనెత్తాడని. పాపము మనిషిని దిగజారుస్తూ ఉంది. ఒక గోతులో దిగిపోయిన వ్యక్తి తనకు తానుగా ఎలాగైతే పైకి రాలేడో, పాపంలో పడిపోయిన వ్యక్తి కూడా అలాంటి పరిస్థితే. నీవు చేసే దాన ధర్మాల వలన, ధర్మకార్యాల వలన, లేదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎప్పుడూ కూడా నువ్వు పడిపోయిన గోతులోంచి బయటికి రాలేవు. దేవుడే నేను పైకి తీసుకురాగలిగినవాడు. ఆయన శరణు కోరుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించమని వేడుకున్నప్పుడు ఆ గోతులోంచి ఆయన బయటికి తీసుకొస్తాడు. పాపం అనే గోతులోంచి ప్రభు మనల్ని పైకి తీసుకొచ్చే దేవుడు. రెండవది గుంట లేదా గొయ్యి అనేది మానవుడు అనుభవించే శ్రమలకు సాదృశ్యం. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సొంత అన్నలే యోసేపుని తీసుకెళ్ళి ఒక గుంటలో పడేశారు. యోసేపు భవిష్యత్ తన జీవితంలో ఏనాడు ఊహించి ఉండాలంటే భయంకర పరిస్థితి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, గుంటలో పడిపోయిన యోసేపును దేవదేవుడు ఒక రోజున సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఈరోజు బహుశా ప్రజలందరూ నిన్ను అదిమి పెట్టి నిన్ను ఒక గుంటలో పడేశారా? గోతుల్లోకి నిన్ను నెట్టేస్తున్నారా? శ్రమలనే గుంటలో నీ ఉన్నావా? గోతిలో ఉన్నావా? ఒక్కసారి దేవుని వైపు చూడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. ఆనాడు యోసేపు నిలబెట్టిన దేవుడు, దావీదు నిలబెట్టిన దేవుడు, పరిశుద్ధ లేఖనాలు ఎంతోమంది భక్తులు నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడానికి నేటికి సజీవుడిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు. జీసస్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నీ ప్రతికూలతల్లోంచి నేను విడిపించి బలమైన స్థితిలో నేను నడిపించడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. దయచేసి ధైర్యాన్ని కోల్పోకండి. ఆందోళనతో, కలవరంతో మీ జీవితాల ముందు కొనసాగించకండి. ధైర్యంతో ప్రభువుని వెంబడించండి, ప్రభువుని గణపరచండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి,
మేము పడిన గుంటల్లోంచి మనల్ని పైకి తీసుకొస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తానని మాట్లాడిన దేవుడు, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నాయన వారి జీవితాల్లో నీ సహాయాన్ని కోరుకుంటున్నారో, ఏ గుంటలో పడిపోయిన వారు పైకి రావాలని ఆశిస్తున్నారో వారికి మేలు చేయండి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించండి, మహిమతో వారు నింపండి, నీ కృపలో వారు స్థిరపడి నీలో ఆనందించినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ, ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.